బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడు మరియు రాక్షసురాజు కూడా. అతను గొప్ప దాత మరియు విష్ణు భక్తుడు. వామన అవతారంలో విష్ణువు 3 అడుగుల భూమిని దానం కోరగా బలి తన సర్వస్వాన్ని అర్పించాడు. విష్ణువు అతని భక్తి దానగుణానికి మెచ్చి అతన్ని పాతాళ లోకాధిపతిగా చేసి చిరంజీవత్వం ప్రసాదించాడు. బలిచక్రవర్తి పాతాళ లోకంలో ధర్మాన్ని కాపాడుతూ కలియుగం తర్వాత తిరిగి భూమిపై రాజ్యం చేయడానికి సిద్ధంగా ఉంటాడని ఒక నమ్మకం. అతను ధర్మబద్ధ రాజ్యానికి ప్రతీక. బలి యొక్క దానగుణం మరియు విష్ణుభక్తి అతన్ని పురాణాల్లో మహాదాతగా చిరస్థాయిగా నిలిపాయి. అతను రాక్షసుడైనప్పటికీ అతని సద్గుణాలు దేవతలను కూడా ఆకట్టుకున్నాయి. వ్యాసుడు వేదవ్యాసుడు. మహాభారతం, భాగవతం మరియు వేదాలను సంకలనం చేసిన గొప్ప ఋషి. అతను పరాశర ముని కుమారుడు, సత్యవతి కొడుకు. వేదాలను 4 భాగాలుగా విభజించి మానవాళికి జ్ఞానాన్ని అందించారు. లోకహితం కోసం అతను చిరంజీవిగా ఉండాలనే దైవ సంకల్పంతో ఉండేవారు. వ్యాసుడు జ్ఞానాన్ని సంరక్షించడం, ధర్మాన్ని ప్రచారం చేయడం తన కర్తవ్యంగా కొనసాగించాడు. అతను హిమాలయాల్లో తపస్సు చేస్తూ మానవాళికి మార్గదర్శనం చేస్తాడని చెప్పబడుతూ ఉంటుంది. వ్యాసుడు భారతీయ సాహిత్యం, జ్ఞాన సంపదకు మూలస్తంభం. అతని రచనలు ధర్మం, నీతి, జీవన విలువలను బోధిస్తాయి. చిరంజీవుల గురించి మరింత సమాచారం కోసం నెక్స్ట్ షాట్లో చూడండి. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.